జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనము. జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇది మన హెడ్లైన్స్ బాగుండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా 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 చప్పట్లు. శక్తి గోలది. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును, దీనుడై. నీ రాజు, హల్లెలూయా చెప్పండి. ఈ రాజు ఎవరు? యేసు ప్రభు నా రాజు అనండి గట్టిగా. అంటే నేను బలవంతంతో అనిపించట్లేదు, మీకు ఆయన మీద ఏ విధమైన అనురాగం ఉందో అలాగ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం కొంతమంది సొద్దుమొద్దులాగా ఉన్నారు. యేసు ప్రభు ఎవరు? ఆయన సకల దేశాలకి, సకల రాష్ట్రాలకి, సకల మానవ జాతి సృష్టి అంతటికి ఆయనే రాజు. చప్పట్లు కొడదామా గట్టిగా. ఆయనే రాజు. ఆమేన్. హల్లెలూయా చదువు గట్టిగా. హల్లెలూయా. ఆయన గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడు. రాజు గాడి దగ్గరకు. ఆ తర్వాత పాయింట్స్లోకి వెళ్దాం. రాజ్య పరిపాలన చేస్తున్నారు. మన రాజు నీతిపరుడు, సాత్వికుడు. రాజా అధికారము, రాజ్య పరిపాలన, రాజులు ఎంతోమంది దేశాలను, ప్రపంచాన్ని నడిపించుకుంటూ వచ్చారు. నీతి లేదు, నిజాయితీ లేదు, నిర్ధారణ లేదు, సత్యము లేదు, న్యాయము లేదు. వారు అధికారపు దాహముతో అధికారం చేపట్టి ఈ నీతి, న్యాయాలు, యథార్థతలు ఇవన్నీ పక్కకు తోసేసి వాళ్ళు శాసించిందే నీతి అనుకుంటూ, వాళ్ళు నడిచినదే మార్గమని, వాళ్ళు లేకపోతే కత్తితోనూ మారణ ఆయుధాలతోనూ బెదిరించి అదిరించి రాష్ట్రాలను, దేశాలను నడిపిస్తూ వచ్చారు. కానీ మన రాజు నీతిగల రాజు. హల్లెలూయా. మన రాజు నీతిగలటువంటి వాడు. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. ఆమేన్. ఆయన ఎవరు చెప్పండి గట్టిగా. ఏడ కొంత మనం ఆపోజిట్గా ఒక కేకలు వేద్దాం, ఓకేనా? రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. బాగా కనెక్ట్ అయ్యారబ్బా. వాళ్ళకైతే అక్కడ నేర్పించాల్సి వచ్చింది, మీరు బాగా కనెక్ట్ అయ్యారు. గట్టిగా అందరూ గట్టిగా. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు. మీరు మాట్లాడి పడుకోకుండా చూసుకోండి, ఓకేనా? మాట్లాడుకోండి, చూసుకోండి. గట్టి చెప్పండి, స్పీడ్గా చెప్పాలి. ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, రాజులకే రాజు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మహిమపరచబడునుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. మహిమపరచబడునుగాక. నీతిగల రాజు సాత్వికుడై నీ యొద్దకు వచ్చునుగాక. ఆయన గురించి జకర్యా
ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. ఈయన రాజు, రాజ్యభారం ఈయన మీద ఉంటుంది. ఈయన ఒక రాజు, సకల లోకాలన్నీ కూడా ఈయన రాజ్యభారము మోస్తాడు అని యెషయా. ఏంటి జకర్యా అయితే ఏంటి రాజు, నీతిగల రాజు, ఆయన గాడిద పిల్లయు ఎక్కి నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. మార్కు సువార్త మీకు బాగా తెలిసిన సుపరిచయం అన్నమాట. 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే యేసు ప్రభు ఇద్దరిని పిలిచి ఆ గ్రామంలోనికి వెళ్ళండి, ఆ గ్రామంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిదను విప్పుకురండి. ఇదిగో అబ్బాయి, మీరు వెళ్తున్నప్పుడే, మీరు అక్కడ ఆ గాడిదను ఉప్పదీస్తున్నప్పుడే, ఏయ్ ఎవర్రా మీరు అని అంటారు, మిమ్మల్ని అరుస్తారు. మీరేం భయపడద్దు, ఇది ప్రభువుకి కావాలని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఎవరు కావాలని చెప్పాడు? చెప్పండి, ఎవరు కావాలని చెప్పాడు? రాజు ప్రభుత్వం చేస్తాడు. ప్రభుత్వం చేయి వారిని ఏమంటారంటే ప్రభువు అంటారు. చెప్పండి, ప్రభుత్వం చేయి వారిని ఏమంటారు? స్వరమే చెప్పండి. ప్రభుత్వం చేయి వారిని ఏమంటారంటే ప్రభువు. మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన మన భారతదేశానికి ప్రభువు ఏంటి, పరిపాలించు వారిని ప్రభువులు అంటారు. యేసు ప్రభు కట్టబడి ఉన్నటువంటి గాడిద విషయంలో తన దాసులతో చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ కట్టబడి ఉంది ఆ గాడిద, అది మీరు ఉపదేశిస్తూ ఉన్నప్పుడే ఈ సువార్త ప్రకటనకి అనేకులు ఎదురవుతారు. మిమ్మలను హింసిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, చెడ్డ మాటలలో పలుకుతారు, మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు, రాజులు ఎదురుగా తీసుకెళ్తారు, ఏంటి రాళ్లతో కొడతారు, ఏంటి బుల్లెట్ మీద కొట్టి చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పకనే చెప్పాడు యేసయ్య. మీరు ఇప్పుతున్నప్పుడు ఇది ప్రభువు నాకు కావాలని చెప్పండి. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. సేమ్ యేసు ప్రభు అలాగని చెప్పినట్లుగా ఏంటి, ఆ కట్టబడినటువంటి గాడిదను ఉపదిస్తుంటే మత శాంతస్థవాదులు, ఏయ్ ఎందుకు ఉపదేశిస్తున్నారా మీరు? ఇదో ఇక్కడ కట్టబడి ఉంది, ఇది ప్రభువుకు కావాలండి, ప్రభు ఉపదేశిస్తురమ్మన్నాడు. ఇంకా అక్కడ ఏంటి, ఏ ప్రభు ఏంటి, రాష్ట్రపు ప్రభువా, ఏంటి ప్రధాన ప్రభువా, ఏంటి మన ఏపీ ప్రభువా, కర్ణాటక ప్రభువా, లేకపోతే ఎవరు అని ఏమి అక్కడ లేదు, ప్రభువు తీసుకురమ్మన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరుడా, అక్కడి నుంచి ఏంటి దానిని విప్పి మనందరి బ్రతుకులు ఒకసారి ఏంటి పాపమని కట్ల మధ్య నుంచి ఏదో ఒక సేవకుని ద్వారా, ఏదో ఒక నాయకుని ద్వారా మనల్ని కట్టబడినటువంటి బంధకాల నుంచి విడిపించబడ్డాం. తన సేవకులను పంపించాడు, తన నాయకులను పంపించాడు, తన స్వార్థికులను పంపించాడు, తన యొక్క మిషనరీలను పంపించి కట్టబడి చెదరగొట్టబడి బానిసలుగా మార్చబడిపోయినటువంటి వారిని అనేక దాసుల ద్వారా దేవుడు విడిపింపజేశాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా, నీ మీద, నీలో యేసయ్య ఎక్కి ప్రపంచాన్ని యొద్దకు రావాలని, చప్పలు కొడదాం గట్టిగా, ఇండియా దేశానికి రావాలని, అన్య జనుల యొద్దకు రావాలని, ప్రజల యొద్దకు రావాలని, కట్టబడి చుట్టబడి అనేకమైనటువంటి వ్యసనాలలోను, అనేక బంధకాలలోను, అనేకమైనటువంటి రకరకాల పరిస్థితుల్లో మనం అనేక వాటికి చిక్కుపడిపోయి ఉన్నాం. ఈ రోజున ఈ గాడిద కట్టబడినటువంటి విషయాన్ని గురించి చెప్పి రావాలంటే చాలామంది ఒకసారి ప్రభు ద్వారా విడిపించబడి ప్రభు ఎక్కి మహిమపరచబడినటువంటి వారు మరలా దేనికో ఒకదానికి కట్టబడిపోయారు.
దేనిక ఒక దానికి కట్టబడిపోయి చుట్టుబడిపోయి ఏంటి మనిషికి కట్టబడిపోయారు, మనిషి మతాలకి కట్టబడిపోయారు, మనిషి చుట్టరికాలకి కట్టబడిపోయారు, మనిషి ఎండి బంగారాలకి కట్టబడిపోయారు, చుట్టబడిపోయారు, సెల్ ఫోన్లకి కట్టబడిపోయారు. వాటి నుంచి విడిపించబడలేక బందీలుగా మార్చబడిపోయి ఏంటి ఒక 2 అంగుళాల సిగరెట్ కోసం కట్టబడిపోయారు. ఏంటి సంఖ్యలు వేయబడ్డాయి. వాళ్ళు అవి ఏం చెబితే అవి ఆ విధంగా 6 అడుగుల మనిషి 5.5 మనిషి ఏంటి లోబడిపోతున్నారు. యేసు ప్రభు ఆయన రాజులకి రాజు, ప్రభులకి ప్రభువుగా మనందరి కొరకు నీతి గల రాజుగా ఆయన మన యొద్దకు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన యొద్దకు వస్తున్నాడు. నిశ్చయముగా నీ యొద్దకు వచ్చునుగాక. ఆమేన్. ఆయన నీ యొద్దకి ఏదో ఒక ప్రాంతంలో ఏంటి ప్రగడాల ప్రవీణ్ అన్న గారిని ఏంటి కడప నుంచి హైదరాబాదులో ప్రభు దర్శించి పట్టుకొని పరిశుద్ధాత్మతో నింపబడింది. ఏంటి మధ్యప్రదేశ్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అనేక భాషలలో. ఆయన ద్వారా ఆ ప్రాంతంలో అనేక విప్లవం, మదర్ తెరీసా గారి ద్వారా ఏంటి గొప్ప గొప్ప దైవజనులు ఏంటి కే పాల్ గారి ద్వారా ఏంటి దినకరం గారి ద్వారా ఏంటి అనేకమైనటువంటి దైవజనులు మన ఆత్మీయ తండ్రి ఎస్ఎన్న గారి ద్వారా ఏంటి అనేకమైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా బిల్లింగ్ గ్రహం గారి ద్వారా గొప్ప గొప్ప దైవజనులు ద్వారా ఏంటి సువార్త విస్తరించి ప్రబలిల్లి ఆ ప్రబలిల్లి వారి ద్వారా వాళ్ళ మీద ఎక్కి యేసయ్య మన దాకా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏంటి నీతి గల రాజు. ఈ రాజు నీ ప్రభు, ఈ ప్రభు నీ రాజు. ఈ రాజు గాడిద పిల్లయు ఎక్కి ఏంటి నీ యొద్దకు వస్తున్నాడు. నీ యొద్దకు వస్తున్నప్పుడు నీవు ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? ఒక రాజుని ఎలా రిసీవ్ చేసుకోవాలి? హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మీ ఇళ్ళకి బంధువులు ఎవరైనా వస్తే రండి నీళ్ళు తీసుకుని కాళ్ళు కడుక్కోండి అని కాళ్ళు కడుక్కుని ఉత్తవాలు ఇచ్చి నవ్వు. ఈ మధ్య మన దేశం ప్రధానమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇక్కడికి అలాగ వాళ్ళు కొంత విజిటింగ్కి దేశ అయ్యండి ఆ సమాచారాల విషయమై ఆ మంచి చెడ్డల విషయమై మాట్లాడుకోవడానికి రాజులు కలుస్తారు. మన దేశపు ప్రధాని ఇక్కడికి అమెరికాకు మొత్తం మీద చైనాకి ఇంకా చాలా చోట్లకి వెళ్తూ వచ్చారు. ఒక్కొక్క దేశానికి ఆయన అలాగ ఫ్లైట్ ఆగి అక్కడ ఫ్రెష్ అయ్యేసరికి ఆ దేశంలో ఉన్న సాంప్రదాయ ప్రకారముగా ఆ దేశంలో ఉన్నటువంటి ఏంటి విధి రూపకంగా ఏంటి బ్యాండ్ మేళాలతో ఏంటి అనేకమైనటువంటి ఏంటి వాయిద్యాలతో తంబూరాలతో నాట్యాలతో ఏంటి విచిత్రముగా ఏంటి నాట్యం చేసేటువంటి వాళ్ళతో ఏంటి భరతనాట్యం చేసేటువంటి వాళ్ళతో ఏంటి వేలాది మందిగా ఆయన చూసి ఆశ్చర్యపడిపోవాలని, ఆయన చూసి భ్రాంతి నొందాలని వాళ్ళ దేశపు శైలిలో వాళ్ళ దేశపు ఏంటి విధానముగా వాళ్ళందరినీ ఫ్లైట్ దగ్గర ఆ ఫ్లైట్ వచ్చి ఆగితే అక్కడ పెట్టారండి. ఆశ్చర్యమేసి నేను అవి చూస్తూ అరే బాబు, ఈ రాజుకి ఎంత ఉంటే నా రాజుకి ఎంత ఉండాలి? చప్పులు కొట్టండి గట్టిగా. నా రాజుని ఇంకెలాగా ఆస్వాదించాలి మనం? హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. ఆయన నీతి గల రాజుగా మన ఎద్దుకు ఎలా వస్తున్నాడో ఏంటి మనం ఆయన ఎలా ఆస్వాదించాలో, అసలు ఆయన ఏం స్థాపించడానికి వస్తున్నాడో, ఆయన ఏంటి కట్టడానికి వస్తున్నాడో. మరి రాజు కదా, రాజాతి రాజు అయిన దేవుడు ఏంటి ఇప్పుడున్న రాజు ఏంటి మతాలు ఇప్పుడున్న రాజులైతే సనాతనాలు మతాలు ఏంటి ఇవి పెట్టి దేశమంతా గబ్బు లేపేసి భయంకరంగా కర్ర కత్తి చేతికిచ్చి వీధుల్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన భయంకరమైన వాతావరణం కానొస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో రిసీవింగ్
ప్రభు నీ రాజుని ఎలా రిసీవ్ చేసుకోవాలో 1, 2, 3 మాటల్లో క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. చప్పలు కొట్టు, గట్టిగా గట్టి కొట్టు. ఆసీనుడై వచ్చుచున్నాడు. అప్పుడు వాళ్ళందరూ యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కి ఆసీనుడు అవడానికి వస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న కోరస్ పాడదాం, రమేష్ అన్న పాడు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. చెప్పండి ఎలాగా? కొలువు చేసి ప్రేమించినావు. ఉండండి. ఆసీనుడు అవుతాడట. చెప్పండి ఎలాగా? ఆసీనుడు అనండి అందరు గట్టిగా. ఆసీనుడు అంటే ప్రత్యక్షపరచబడుతున్నాడు, దిగి వస్తున్నాడు. ఏంటి ఆడ ఆయన స్థిరపరచబడతాడు అని. ఓకే, ఆసీనుడు అవ్వాలేనంటే నీ రిసీవింగ్ నీవు ఎలాగా స్వాగతించాలి, ఆయన నీ యొద్ద, నీలోను, నీ కుటుంబంలోను, నీ సంఘంలోను యేసయ్య ఆసీనుడు అవ్వాలేనంటే ఏం చేయాలి? ఇజ్రాయిలీలంతా ఏం చేశారంటే, వాళ్ళంతా యూదులంతా ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు, ఖర్జూరపు మట్టలు అన్నీ చేపట్టి యేసయ్యని సన్మానిస్తూ, స్తుతిస్తూ, ఆర్భాటిస్తూ యేసయ్యని దారి పొడుగోతున ఖర్జూర మట్టలేసి స్వాగతించారు. ఖర్జూర మట్టలు వేసి యేసయ్యకి హోసన్నా జయమే, హోసన్నా అందరూ అనండి గట్టిగా, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే అని స్వాగతించారండి యేసయ్య. మరి ఆయన రాజు కదా, దైవజనుల ఆత్మీయ తండ్రి యేసన్న గారు హోసన్నా మినిస్ట్రీస్కి యేసయ్యని రాజుగా ఆయన స్వాగతించాడు. ఎట్లాగా నీవు కూడా యేసయ్యని నీ మదిలోనికి, నీ గుండెల్లోనికి, నీ ఇంట్లోనికి, నీ సంఘంలోనికి యేసయ్యని స్థిరముగా ఆవరింపబడేటట్లుగా, స్థిరముగా నిలిచి ఉండేటట్లుగా నువ్వేం చేయాలి తెలుసా? ఇశ్రాయేలీలు ప్రతిగానాలు చేసి యేసయ్యని స్వాగతించారు. నువ్వేం చేయాలి తెలుసా? నీ గుండెల నిండా యేసయ్య ఉండాలంటే ఆదివారం 1 గంట 2 గంటల సేపు ఆరాధనకు వచ్చి పోవటం కాదు. ఎనీ టైం, ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? నీ నోటితో హృదయం నిండా స్తుతి స్తోత్రం అని స్తుతి ఆరాధన జరగాలి. చప్పట్లు కొట్టి గట్టిగా, స్తుతి ఆరాధన జరగాలి. దైవజనులు యేసన్న గారు హోసన్నా మినిస్ట్రీస్కి మొట్టమొదటిగా స్తుతుల సింహాసనం వేసేసాడు ఆయనకి. ఆమేన్. ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా అన్నాడా? ఆ రోజు నేసిన సింహాసనం కూర్చున్నాడు. ఈ రోజుకి జగముల నేలే మహారాజుగా కూర్చొని ఉన్నాడు. చప్పలు కొట్టు గట్టిగా, గట్టి కొట్టు. కూర్చొనే ఉన్నాడు ఆయన. సింహాసనం వేసినవాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా ఈ మినిస్ట్రీని పరిచయం చేసి, సేవకుల్ని పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఇక్కడే కూర్చొని ఉన్నాడు. గోరంట్లో కూర్చొని ఉన్నాడు, లేమల్లో కూర్చొని ఉన్నాడు, గుంటకల్లో కూర్చొని ఉన్నాడు, కర్నూలులో కూర్చొని ఉన్నాడు, గుంటూరులో, రాజమండ్రి, విజయవాడలో అనేక సిటీస్లో కూర్చొని ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు నీ ప్రభువు. చెప్పండి, ఆయన ఎవరు?
నీ ప్రభు, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలంతా ఖర్జూరపు మట్టలు వీటన్నిటికీ ఫ్లవర్స్ తగిలించుకొని చక్కగా యేసయ్యని స్వాగతించి వాళ్ళకున్న విలువైన దుస్తులన్నీ దారి పొడుగుతున్న పరిచి యేసయ్యని స్తుతించి ఆరాధించి ఘనపరిచారు. ఈ రోజున దేవుడు నీ దగ్గరికి రావాలి, రాజు నీ దగ్గరికి రావాలి. సియోను యెరూషలేము అనబడుతున్నటువంటి సేవకులు, విశ్వాసులు దేవుడు నీ యొద్దకు రావాలి, దేవుడు నీ యొద్ద నివసించాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అశోక్ ఉన్నాడా? అశోక్ కాడ కారు కాడ వాళ్ళు షికారులు గీగుతున్నారు. త్వరగా చూడండి, ఆయన నీ యొద్ద వచ్చినట్లుగా నువ్వేం చేయాలంటే ఆయన నీలోను, నీ కుటుంబంలోను, నీ సంఘంలోను ఆసీనుడు అవ్వాలి. ఆసీనుడు అవ్వాలి అంటే నువ్వు స్తుతుల సింహాసనం వేయాలి, స్తుతి ఆరాధన జరిగించాలి, స్తుతి హోమము ప్రభు సన్నిధిలో నిత్యము దేవుని స్తుతించాలి. స్తుతించినప్పుడు నీవు మనసారా నోరారా ప్రభుని స్తుతిస్తూ ఉండగానే ప్రియ సహోదరి సోదరా, ఇప్పుడు ఒక తీర్మానం చేసి స్తుతించడం ప్రారంభించు. కూర్చున్నా లేచినా, ఇప్పుడు మనం ఇందాక ఆరాధనకు లేచామా? నేను సికింద్రాబాద్ డేవిడ్ గారి దగ్గర బ్రదర్గా ఉన్నప్పుడు ఆరాధనకు లేపి ఆయన ఒక పావు గంట అర్ధగంట సేపు స్తుతి స్తోత్రం అని ఒక అర్ధగంట సేపు ఇంచుమించు 20 నిమిషాల పాటు అనిపించాడు. ఆ అంటూ ఉన్నటువంటి సమయంలోనే పరిశుద్ధాత్మ బలముగా ఆవరించేది. చప్పలు కొడదాము గట్టిగా. పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో, సేవకుల్లో బలముగా వీచేది. మీరందరూ కూడా చేతులు పైకెత్తి నేను దించమన్నంత వరకు 2 చేతులు పైకెత్తి స్తుతి స్తోత్రం అందరు గట్టిగా. పాట కాదు, స్తుతి స్తోత్రం అని గట్టిగా స్తుతి స్తోత్రం అనండి గట్టిగా. స్తుతి స్తోత్రం నీవు స్తుతి స్తోత్రం అంటూ ఉండగానే కట్టబడిన బంధకాలు తెంచబడుతున్నాయి. ఆయన ఆశీనుడు అవుతున్నాడు. స్తుతి స్తోత్రం హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. ఇలాగని చూడండి, ఎరుకో లాంటి మీ సమస్యలన్నీ కుప్ప కూలిపోతప్పుడు అడగండి. ఆమేన్. మీ రోగాలైనా, మీ అప్పులైనా, మీ సమస్యలైనా గంటల తరబడి ప్రార్థన చేసేదానికంటే ప్రతి నిత్యము స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం భాషలు కండి బట్టలు తిన్నారు. స్తోత్రం ప్రతిదీ సైకిల్ వేసుకుని, బండి వేసుకుని, కారు వేసుకుని స్తోత్రం. ఇంకా ఇద్దరు డిస్టర్బ్గా కాకుండా, ఇతరులు డిస్టర్బ్గా, అవమానకరంగా, ఎబ్బెట్టుగా కాదు. చెప్పండి బ్రదర్, చెప్పండి సార్. స్తోత్రం. ఇంకేంటి స్తోత్రం. ఇంకా బాగున్నారు పిల్ల పాపలందరూ స్తోత్రం. ఇంకా ఎక్కడ ఎలాగ వేడికి వెళ్తున్నారు స్తోత్రం. పండుగ బాగా జరిగింది, గుడ్ ఫ్రైడే స్తోత్రం. ఇలాగా యాక్టింగ్ కాకుండా హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నీ నోట, నీ హృదయంలో ఆ స్పందన ఎప్పుడైతే వినపడుతూ ఉంటుందో చూడండి, ఒక సృజనాత్మకంగా చెప్పండి, ఎలాగా
ఒక సృజనాత్మకంగా నీ చుట్టూ ఏంటి ఒక బలమైన సింహాసనం స్థాపించబడుతుంది. కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. ఒక బలమైన సింహాసనం స్థాపించబడుతుంది. ఇక నీకు అబద్ధాలాడే నోరు ఉండదు, ఉండకుండునుగాక. జోటా బాతా బాత్ కర్నకో. ఇక అబద్ధాలు మోసాలు చేసే నాలుక, కొండమలాడే నాలుక, ఏంటి అగ్ని వంటి కత్తి లాంటి నాలుక, ఇవన్నీ మాంసంగా మార్చబడతాయి. నువ్వు ఎప్పుడైతే స్తోత్రం, స్తుతి, స్తోత్రం ప్రార్థనలో కూర్చుంటే మనకు అదే వచ్చేది. ఆరాధనలో నిలబడినంతసేపు మనకు అదే వచ్చేది. మరి విడి టైము ఒక కృప కలిగినటువంటి స్తుతి స్తోత్రార్పణ ప్రభు సన్నిధిలో అర్పిస్తూ ఉన్నావనుకో, రాజు నీ యొద్దకు ఆశీనుడగునుగాక. ఆమేన్. ఒక ఇంట్లో భయంకరమైనటువంటి విపత్తు, పాప పుట్టింది. ఆ పాపకు ఏం పేరు పెట్టానంటే స్తుతి అని పేరు పెట్టాను. చెప్పండి ఏం పేరు? నేను గతంలో కూడా చెప్పుకున్నాను. ఆ ఇంట్లో భార్య భర్తలు షెట్కాట్లేదు. షెట్కాట్ల ఆయన అనంతపురి జాబ్ చేస్తూ ఏంటి ఆ కోయిలగొండకు వచ్చిపోతూ ఉంటాడు. కొంచెం ఏంటి ఆ సైకోలాగా ప్రవర్తిస్తున్నాడని ఆమె వచ్చి చెప్తుంది. ఏంటి ఆయన వచ్చేసి అసలు భర్తను భర్తలాగా చూడట్లేదన్నయ్య, ప్రేమించట్లేదన్నయ్య, ఒకరికొకరికి అతకట్లేదు. అక్కడ భార్య భర్తలు అయ్యారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏంటి సమాధానం లేదు, సఖ్యత లేదు, సభ్యత్వం లేదు, ఏంటి ఏ విధంగా లేదు వాళ్ళలో. మరి ఎలా కలిగిందో మొత్తం మీద పాప కలిగింది. పిలిచారు, పేరు పెట్టండి పాస్టర్ గారు అని. ఆయనకి తెలియకుండా ఆమె చెప్తుంది, ఆమెకు తెలియకుండా ఆయన చెప్పాడు. సరే ఇద్దరు చెప్పారులే అని మొత్తం మీద ప్రార్థన చేసి స్తుతి అని పేరు పెట్టారు. చెప్పండి ఏం పేరు? అందరు నోరు తీసి అనండి, మీ నోళ్ళలో బెల్లం గడ్డ కొట్ట అనని గట్టిగా. చెప్పండి ఏం పేరు? ఆ దేవుని స్తుతించినట్టు అనమాట, స్తుతి. చెప్పండి ఏం పేరు అని. మీరు ఎలాగ అన్నారో వాళ్ళ అమ్మ కూడా అప్పుడప్పుడు ఆ పిల్లని పిలుస్తూ ఉందంట. స్తుతి పాలు తాగు, పాలు తాగుతా, స్తుతి దాదా స్తుతి, ఏడవక స్తుతి, ఏడవక స్తుతి, స్తుతి 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 అంటుంది. మతి తప్పిన స్తుతి తప్పినటువంటి ఆ మనిషికి ఈ స్తుతి ద్వారా ఆ కుటుంబంలో చక్కటి సమాధానం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు పిలియటం ద్వారా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, ఆ మరుదులు వాళ్ళందరూ అలా పిలవటం ద్వారా ఆ ఇల్లంతా ఎలా మార్చబడిందంటే ఒక దైవత్వంగా మార్చారు. ప్రతికూల పరిస్థితులన్నీ ఎగిరిపోయాయి, ఒకరికొకరికి అసమాధానాలు పోయాయి. ఆ గొడవలు అలజడులు అన్నీ పోయాయి. వాళ్ళ నోట నుంచి ఇక తప్పనిసరిగా పాపని పిలుస్తున్నారు. ముద్దుగా పిలుస్తున్నప్పుడల్లా దేవుడు ఆశీనుడు అవుతున్నాడు. ఆమేన్. చెప్పాల హల్లెలూయా, చెప్పాల హల్లెలూయా, గడి చెప్పాల హల్లెలూయా. ఈ రాజు ఆశీనుడు అవుతాడు నీ దగ్గరికి. చెప్పండి, ఆయన నీ రాజు, నీ ప్రభు నిన్ను కట్ల మధ్య నుంచి విడిపించాడు, బంధకాల నుంచి విడిపించాడు. ఆయన నిశ్చయముగా నీ గుండెల్లోనికి ఆయన ఆశీనుడగునుగాక. ఆమేన్. దేవుని స్తుతించినటువంటి వారి ఎరుకో గోడలు కుప్ప కూలిపోయి ఇశ్రాయేలీలందరూ కూడా ఆర్భటించి బూరలు ఊదినటువంటి సమయంలో యాజకులను ఇశ్రాయేలీలందరిని కలిసి స్తుతించినటువంటి సమయంలో ఎరుకో గోడలు కుప్ప కూలిపోయాయి. హాయి పట్టణం, ఎరుకో పట్టణాలు, అనేక పట్టణాలు స్వాధీనం చేసుకున్నారు, అనేక పట్టణాలు స్వాధీనపరుచుకున్నారు. ఆ పట్టణాలలో దేవుని యొక్క సింహాసనం స్థాపించారు, దేవుని యొక్క రాజ్యమును కట్టారు. మరి ఈ రోజున నీ ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏంటి? నీ ఇంట్లో దేవుని స్తుతించే అనుభవం లేదు. నీ ఒంట్లో, నీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఏ కోశాన దేవుని నమ్ముకున్నానని పేరుకే కానీ నీ హృదయంలో జరగాల్సినటువంటి ఆరాధన జరగటం లేదు. దేవుణ్ణి స్తుతించాల్సినంత స్తుతించటం లేదు. ఆదివారం నోరు కట్టుకొని వెళితే
దేవుని విషయంలో మరల ఆదివారమే ఏంటి పాస్టర్ గారు అది కూడా బలవంతంగా హల్లెలూయా అనండి, గట్టిగా అనండి కొంచెం. అది చూసారా, అలాగ బంధించబడిపోయింది. హల్లెలూయా అనండి గట్టిగా అని నేను అంటే అప్పుడు కొంచెం ఒక పాయింట్ పెంచుకుని అంటున్నారు. హల్లెలూయా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అందరూ ముందు వెనకాల చైర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి గట్టిగా. అనాలోచనగా ఉన్న వాళ్ళు అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారు. అనాలోచనగా ఉన్నవాళ్ళు వీళ్ళు, ఆలోచనలో ఉన్నవాళ్ళు కాదు, అనాలోచనగా ఉన్నవాళ్ళు అన్నమాట. హల్లెలూయా అంటే ఇక్కడ వాక్యం వింటూ ఉంటారు, ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. నిన్న పోయి వచ్చిన ఊర్లకి మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏంటి, ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆరాధన అయిపోయినాక ఏం జరుగుతుంది, అనాలోచన. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. నీ రాజు నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఆసీనుడు అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి, స్తుతుల సింహాసనం వేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ఇశ్రాయేలీలంతా ఏం చేశారు? ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, ఏంటి విలువైన బట్టలు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారులు, వజ్రాలు, వైడూర్యాలు, ఏంటి ప్రతీది ప్రభు పాదాల దగ్గర పరిచేరట. ప్రభు పాదాల దగ్గర పరిచేరట. విలువ కలిగినటువంటి వెండి, బంగారాలు, డబ్బు, సిరి సంపదలన్నీ ఈ రాజు ముందు అన్నీ వ్యర్థమే, ఈ రాజే గొప్పవాడు అని ఒక నిర్ధారణకై ఏంటి ప్రతీది ఆయన పాదాల దగ్గర పరిచేరట. మరి ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, చేతులెత్తి ఆరాధన చేయడానికి నీకు ఒళ్ళు బద్ధకం, నిలువు మోకరించి ప్రార్థన చేయడానికి ఒళ్ళు బద్ధకం. సాష్టాంగ పూర్వీకుల నుంచి గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప విశ్వాసులు సాష్టాంగపడి నమస్కరిస్తారు ప్రభుకి. ఈరోజు నోరు తెరిచి హల్లెలూయా చెప్పడానికి నీకు సిగ్గు, బైబిల్ చేతిలో పట్టుకొని రావడానికి సిగ్గు. ఇదిగో బైబిల్ మోయినటువంటి వారులారా, ఓ భయంకరమైన కాలం వచ్చేసింది. ఎప్పటి నుంచో ప్రసంగాలు చెబుతూ వచ్చాం, అది ఆ కాలం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇప్పుడు బైబిల్ కానొస్తే నేను క్రైస్తవుడు అనుకొని భయంకరంగా కొట్టేటువంటి రోజులు వచ్చాయి. మరీ ఇంకా బైబిల్ ఏంటి తెచ్చుకోకుండా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడే క్రీస్తు కోసం ఏంటి బైబిల్ మోయి, క్రీస్తు కోసం విలువైనటువంటి ఏంటి ఆయన త్యాగాలను తలంచి నీవు కూడా ఆయన అడుగుచాడలో నడిపించబడితే దేవుని యొక్క నిత్య రాజ్యానికి ఏంటి వారసులు అవుతారు. ఏంటి ప్రియ సహోదరి సోదరులు, సిగ్గు, హల్లెలూయా చెప్పడానికి సిగ్గు, క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గు, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు. ఏంటి సిగ్గు కాదు కానీ భయపడేటువంటి పరిస్థితులు. నేను క్రైస్తవుని అని చెప్పుకునేటువంటి ఏంటి భయపడేటువంటి పరిస్థితులు. కానీ వాళ్ళందరూ ఏం చేసేది తెలుసా, ఆ రాజు వస్తున్నప్పుడు ఏంటి ఇవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పరిచారట. ఆయన నీకు ఆసీనుడు అవ్వాలి, నీ ఇంట్లో ఆసీనుడు అవ్వాలి, నీ సంఘంలో ఆసీనుడు అవ్వాలి, ఏంటి నీ పేటలో ఆసీనుడు అవ్వాలి, నీ రాష్ట్రంలో ఆసీనుడు అవ్వాలి. ఆయన గాడిద పిల్ల ఎక్కి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్, హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. సెకండ్ వన్కి వెళ్ళిపోదామా? సెకండ్ వన్ జకర్యా పుస్తకం, జకర్యా 9వ అధ్యాయం 10వ వచనం, 9 నుంచే చదవండి, కంటిన్యూ. ఉల్లాసముగా ఉండండి, ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లయు ఎక్కి వస్తున్నాడు. బాగానండి. సెకండ్ మాట మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేస్తాను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేస్తాను, విద్దపు విల్లులు లేకుండా నేను చేస్తాను. ఈ రాజు సమాధానపు వార్త
అన్యజనులకు ప్రకటిస్తాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? అన్యజనులకు ప్రకటిస్తాడు, అన్యజనులకు తెలియజేస్తాడు. చెప్తాయనండి, ఆ తోని మీద విస్తారమైనటువంటి జలం, తుఫాను గాలులు ఊవను. మేము చనిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగారు శిష్యులు. యేసు ప్రభు లేచి గాలిని తుఫానుని గర్దించాడట. గర్దించంలోనే అవి నిమ్మళమైపోయినాడు. దేవునికి స్తోత్రం. అవి నిమ్మళమైపోయాను. ఇక్కడ ఎఫ్రాయిములో రథములే గాని, గుర్రములే గాని, యుద్ధములే గాని, యుద్ధపు విల్లులే గాని, ముళ్ళులే గాని లేకుండా ఆయన చేసి అక్కడంతా అన్యజనులందరికీ సమాధానం ప్రకటిస్తున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా. యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే, ప్రియ సహోదరి సహోదరా, ఓ భయంకరమైనటువంటి విపత్తులో ఉన్నాం. ప్రతి వాని చేతిలో కర్ర కత్తి పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నారు. ఏ రాష్ట్రాలలో చూసినా ఓ భయంకరమైనటువంటి విషాదం. కులాల మధ్య ఎన్ని కక్షలు, కార్పుణ్యాలు, ఓ భయంకరమైనటువంటి గొడవలు, అలసడులు రేగాయి. మత కలహాలు రేపారు. ఎన్ని మత కక్షలు రేపారు. ఎన్ని క్రైస్తవులు ఒక గుంపు అయితే, ఎన్ని ముస్లిమ్స్ ఒక గుంపు అయితే, అనేక గుంపులుగా తయారైపోయి ఈ రోజున ఏంటి కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. సమాధానం ప్రభు చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఏంటి ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ ఏంటి తీయటం ధర్మమా అని. లోకం ఏం చెబుతుందంటే ప్రాణం తీయటం ధర్మం అని చెబుతుంది. ప్రభు ఏం చెబుతున్నాడంటే ప్రాణాన్ని రక్షించడం నిజమైన ధర్మం. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేశం పరిస్థితి ఏం బాగాలేదు, రాష్ట్రాల పరిస్థితి ఏం బాగాలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఏమైపోద్దో కూడా తెలియట్లేదు. దేశ పరిస్థితి ఎంతమంది ఏమైపోతారో కూడా అర్థం కావట్లేదు. ఓ భయంకరమైనటువంటి పరిస్థితులు విషమించిపోయాయి. చాలా మందికి తెలియట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా జాగ్రత్త. కన్నీటితో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ఏం చేయలేము. నేను ఈ వాక్యం చదువుతూ గడిచినటువంటి ప్రవీణాన్న గురించి జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టి నేను తలంచినటువంటి విషయం ఏంటి తెలుసా? ఆ రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశంలో యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు, ఏ విధమైనటువంటి అలజడి లేదు. నెమ్మదిగా నిమ్మళంగా ఆ దేశ పరిపాలన జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మత కలహాలు, కక్షలు, కార్పుణ్యాలు లేపి, అలజడులు లేపి మనిషికి మీద ప్రభు చెప్పుకునే చెప్పాడు. నా రాకడ దినములలో జనం మీదకు జనము లెగుస్తారు, దేశాల మీదకు దేశాలు లెగుస్తాయి, రాష్ట్రాల మీదకు రాష్ట్రాలు లెగుస్తాయి, అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి, భయంకరమైనటువంటి సముద్రాలు ముందుకు వస్తాయని చెప్పాడు. ఆయన చెప్పిందంతయు జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరా, దేశము రాష్ట్రములో విల్లుయు రథమునో గుర్రమునో ఇటువంటి భయంకరమైనటువంటి విపత్తులన్నీ కూడా ప్రభు అణిచివేయునుగాక. ఆయన రాకడ ఆలస్యమైతే ఇవన్నిటిని అణిచివేయునుగాక. మీ కుడి చేయి పైకెత్తి అందరూ రోషంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇట్టి వాక్యం మా రాష్ట్రములో, మా దేశములో నెరవేర్చండి. మా దేశములో, మా రాష్ట్రములో నెరవేర్చండి. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ఒక రోషంగా ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు పట్టుకొని మా రాష్ట్రానికి సమాధానం, అన్యజనులకు సమాధానం ప్రకటించయ్యా. సమాధానం చెప్పయ్యా, సమాధానం చెప్పు దేవా. సమాధానం లేదు. యేసయ్య అలజడులు, అయ్యా గొడవలు, గందరగోళాల పరిస్థితుల మధ్యలో మా రాష్ట్రాలు కొనసాగుతున్నాయి, మా దేశం కొనసాగించబడుతుంది. దేవానికే స్తోత్రమయ్యా. దైవజనుడిని అంత మార్చుకున్నారు ప్రభువా. అయ్యా విల్లులు, కత్తులు, అయ్యా ఖడ్గాలు, కర్రలు పట్టుకొని వీధుల్లో పరుగులెడుతున్నారు.
రాష్ట్రాలలో, దేశాలలో అయ్యా తండ్రి మా ప్రాంతాలలో పరిస్థితులను నిమ్మలపరచు. అందరు కన్నీటితో ప్రార్థించండి. జకరియా ప్రవక్త ప్రవచించినట్లు యేసయ్యా నీవు సమాధానపరచు. నీవే మత కలహాలు రేపుతున్నా చెప్పండి. గుండెల్లో వణుకు పుట్టించండి దేవా. క్రైస్తత్వము జోలి వస్తున్నటువంటి ఒక్కొక్కరిని దర్శించండి. నీవే రాజువి, మాకు ఎవరు రాజులు లేరు. అధికారాలు లేవు ప్రభువా, చట్టాలు లేవు, న్యాయాలు లేవు. యేసయ్యా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కాపాడండి అయ్యా. విపత్తులను అణిచివేయండి ప్రభువా. ఈ అల్లర్లు అణిచివేయండి ప్రభువా. నీవే గాడిద పిల్లయు ఎక్కి మా రాష్ట్రాలలో సంచరించండి. సంచరించండి దేవా, సంచరించండి. మనుషులకి మధ్య, కులాల మధ్య శిక్షలు పెట్టి అయ్యా రెచ్చగొట్టి పంపించారు ప్రభువా. ఓ భయంకరమైనటువంటి విషాదాలు జరుగుతుండగా సమాధానపరచు దేవా. అన్య జనులకు సమాధానము ప్రకటించు. కృపతో జ్ఞాపకము చేసుకునమని వేడుకుంటున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మన దైవజనుడు పడి చనిపోయి ఇదైపోతే రాష్ట్రం అంతా గొళ్ళమని బాధపడి 2 రోజులు 3 రోజులు నిద్ర పట్టినటువంటి పరిస్థితి. ఓ భయంకరమైనటువంటి విషాదం జరిగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో నాకు అనిపించింది, కరోనా వచ్చి ఎంతో మందిని ఈడ్చుకెళ్ళిపోయింది. ఆ సమయంలో క్రైస్తత్వం ఏం చేసింది? ర్యాలీలు చేశారా, లేకపోతే ఎవరి మీద కానీ కొట్లాట్లకు పోయారా? పోలేదు. రోడ్ల మీద మోకరించి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏం చేయాలి క్రైస్తవుడు? ఇప్పుడు ఏం చేయాలి? ర్యాలీల కంటే కూడా నాకు అనిపించినటువంటి విషయం, మేము శాంతి ర్యాలీయే చేస్తున్నాం, ఎవరికి ఏ హాని తలపెట్టట్లేదని పోతున్నారు. ప్రయోజనం ఏంటి? వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, అధికారాలు కూడా అనుకోనండి. మరే 4 వీధులు తిరుగుతారు, పోతారు రా, వాళ్ళకి కాళ్ళ నొప్పులు వచ్చి. అసలు చెప్పాల్సిన వాడికి చెప్తే బాగుంటుంది కదా. హల్లెలూయా. మాకు చట్టాలు న్యాయాలు చేస్తాయని నమ్ముచున్నాం అంటున్నాడు ఒక్కొక్క పాస్టర్. ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నిన్నటి రోజున వెల్లడి చేశారు రిపోర్టు. ఏం చేశారు? తాగుబోతు తాగి చచ్చాడు అని. ఎవరు చంపలేదు, తాగుబోతు తాగి చచ్చాడు అని అది ఆ చట్టాల గొంతు నొక్కేసి చట్టాల నోటితో అలా చెప్పించేశారనమాట. ఇంకేమీ లేదు, మాసిపోయి. క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? కన్నీళ్ళు కాచి ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఈ కలుగుతున్నటువంటి కల్లోలాలు, అల్లర్లు, ఈ భయంకరమైనటువంటి విపత్తులన్నీ అణిచివేయబడేటట్లుగా దేశము, రాష్ట్రం అంతా ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో, ఎన్ని మినిస్ట్రీలు ఉన్నాయో, ఎన్ని సహవాసాలు ఉన్నాయో, అన్ని సంఘాలకి 3 రోజులు, వారం రోజులు, 12 రోజులు, నెల రోజులు ఉపవాసాలు ప్రకటించుకొని
కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే ఇటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ ఎందుకు నిమ్మళించవు? హల్లెలూయా! ఎందుకు నిమ్మళించవు? నా మటుకైతే నేను మంచి మనస్సాక్షి చెబుతాను, రాత్రి మగులు ఇదే ఏడుపేడుస్తున్నా. ఒక వార్త తెలుసుకున్నానంటే నా వార్త గురించి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తున్నా. గవర్నమెంటు ముస్లిం సహోదరుల మీద వాళ్ళ స్థలాల మీద ఒక బిల్లు అమలు చేసేసారు. ఆ విషయమై భయంకరంగా రాష్ట్రాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది ప్రభా? ఇక్కడ ఏం రాసింది? యుద్ధమే కానీ, రథాలే కానీ, గుర్రాలే కానీ ఏమి ఈ యుద్ధపు ముళ్ళులే కానీ ఉండవు. హల్లెలూయా! చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. పూర్వమందు యాజకులు, సేవకులు ఇశ్రాయేలు దేశానికి బాగానండి ఒక 3 సిగ్నల్స్ చూపించేవాళ్ళు. సిగ్నల్స్ ఏంటంటే గొర్రెని పట్టుకొని వచ్చాడు అనుకో, పాస్టర్ గారు గొర్రెని పట్టుకొని తోలుకుంటూ వచ్చాడు అనుకో ఆ వీధిలోకి, ఆ ప్రాంతంలో, ఆ యెరూషలేము పట్టణం అంతా ఆ యాజకుడు గొర్రె పిల్లని, మనకి పాప క్షమాపణ కలగజేయటానికి యాజకుడు గొర్రె పిల్లని తెచ్చాడా అనుకుంటా. ఇదే పాస్టర్ గారు గాడిదెక్కి చిన్నగా వస్తూ ఉన్నాడు అనుకో, గాడిద ఎక్కి వస్తున్నాడు అనుకో, ఓహో మనకేదో సమాధానకరమైన వార్త వస్తుందిరా అని కొంచెం ఇట్ట అనుకునేవాళ్ళంట. ఇదే యాజకుడు గుర్రం స్పీడ్గా వెళ్తున్నాడు అనుకోండి, గుండెల్లో వణుకు పడిపోయేదండి ఇశ్రాయేలీయులందరూ. ఏదో యుద్ధపు వార్త చేస్తున్నాడు, ఆయన గుర్రం వేసుకుని అలాగా ఆ వీధుల్లో, ఆ పట్టణంలోకి అక్కడికి వచ్చాడంటే ఇలా గుండెల్లో వణుకు పుట్టిపోయి ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ కూడా ఇటు మోటా ముళ్ళు సర్దుకొని ఉండేవాళ్ళు. ఇంకా ఆ సిగ్నల్స్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది మ్యాటర్ వచ్చాడంటే ఇక ఇదిగో పలానా దేశపు వాళ్ళు మీకు యుద్ధం ప్రకటించారు, ఆల్రెడీ దగ్గరకు వచ్చేసారు అని చెప్తే వీళ్ళు ప్రభు పాదాలను పట్టుకోవాలి, లేకపోతే యుద్ధానికి అన్నుకోవాలి, లేకపోతే చెరపట్టుకెళ్ళిపోతారు. అంతే ఓ భయంకరమైన సిగ్నల్స్. ప్రియ సహోదరి సహోదరా, అలాగా అందుకని జకర్యా ప్రవక్త అలా రాచాడు. ఏమనంటే అక్కడ గుర్రమే కానీ, గాడిదే కానీ, యుద్ధపు విల్లే కానీ అక్కడ ఏమీ లేదు, అంత సమాధానమే. చప్పలు కొట్టి గట్టిగా, అంత సమాధానమే. ఆయన నీతిగల రాజు గాడిద పిల్లయు ఎక్కి సమాధానపరుస్తున్నాడు. అందుకొచ్చాడు గాడిదెక్కి. చెప్పండి, ఎందుకు వచ్చాడు ప్రపంచం మీదకి? చెప్పండి, ప్రపంచం మీదకి ఎందుకు వచ్చాడు? సమాధానం ప్రకటించడానికి వచ్చాడు. అల్లరితో సతమతమవుతూ కన్నీళ్లతో నిద్ర పట్టుకుండగా ఆవేదనల మధ్య, కలవరాల మధ్య కన్నీళ్లు విడుస్తూ జీవితం ఏమవుతుందా, పిల్లల పరిస్థితి ఏమవుతుందా, కుటుంబంలో సమాధానం లేదు, భార్య మరలా వస్తుందా రాదా, భర్త తాగుడు మానతాడా లేదని గుండెల్లో భయంకరమైన వేదనతో మిగిలిపోయి ఉన్నారే, మీ అందరికి కూడా దేవుడు సమాధానకర్త. ఆమేన్. చెప్పాలండి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. ఆయన మనందరి కోసము రాజాతి రాజు, ప్రభువులకే ప్రభు. ఆయన యూదాగోత్రపు కొదమ సింహముగా ఆయన రాబోతున్నాడు. దానికంటే ముందుగా గాడిద మీద వచ్చాడంటే సమాధానం అని చెప్పడానికి. చెప్పండి, దేనికి వచ్చాడు? సమాధానం అని చెప్పడానికి వచ్చాడు. ఈ రాజు నీ రాజు, నీతిగల రాజు, సాత్వికుడు. రాజుకి ఏడన్నా సాత్వికం ఉంటుందా అండి? రాజుకి ఏడన్నా సాత్వికం ఉంటుందా? ఇక ఆయన వెనకట్లో రాజులు అనుకోండి, ఇక పెద్ద కిరీటం పెట్టి కత్తిలో ఇచ్చి
ఇంకో ఏంటి నిక్క పొడుచుకొని తిరుగుతూ ఉంటాడు. ఒకటే నిక్క పొడుచుకొని ఏడు గుండెలు విరుసుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటాడు. అంటే నేను రాజునని. కొంతమంది పరిస్థితి కూడా ఏంటి అధికారాన్ని తీసుకొని ఏంటి మా ప్రభుత్వం ఉందని ఓ భయంకరంగా నిక్కబడుచుకొని తిరుగుతున్నాడు. కానీ మన రాజు, ఆయన రాజ్యము కత్తితో కూడింది కానీ, పగతో కూడింది కానీ, ఏంటి ఏవి ఈటితో కుదిరింది కానీ దేనితో కాదట. ప్రేమ సామ్రాజ్యం, చప్పలు కొట్టను గట్టిగా, స్థాపించబడునుగాక, స్థాపించబడునుగాక, యేసు రాజ్యం వచ్చునుగాక. ఆమేన్. వాళ్ళేమో ఆ రాజ్యం తేవాలి. అసలు నిలబడేది ఏ రాజ్యం అనంటే ప్రేమ సామ్రాజ్యం. అమ్మాయి నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. ప్రేమ సామ్రాజ్యం నిలబడుతుంది కనుక ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడు నీ దగ్గరికి. ఆయన ఈ గాడిదని కూడా ఎక్కడో చెడి పడి కట్టబడి ఉంటే నన్ను ఉప్పు తీసుకొని నా మీద ఎక్కి గుంటకలికి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసన్న గారి మీద ఎక్కి నెల్లూరు పట్టణం నుంచి మన దగ్గరకు వచ్చాడు. ఏంటి యేసన్న గారి మీద ఎక్కి ఏంటి హొసన్న మినిస్ట్రీని స్థాపించుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్పాలి హల్లెలూయా. కనుక మన రాష్ట్రంలో, మన సంఘంలో, నీ కుటుంబంలో ఏ రథమైన కానీ, గుర్రమైన కానీ, ఏ యుద్ధపు విల్లే కానీ లేకుండునుగాక. ఆమేన్. థర్డ్ వన్, మూడవ మాట, మూడవ రాజు, కింగ్, మై కింగ్. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. పిలాతు నువ్వు రాజువా అన్నాడు. ఎస్, నువ్వు అన్నట్టే నేను రాజునే. చప్పలు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టు, గట్టి కొట్టు, గట్టి కొట్టు, గట్టిగా. పిలాతు అంటున్నాడు నీవు రాజువా. చదవమా. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే. హల్లెలూయా. రాజుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు, నీవన్నట్లుగా నేను రాజునే. ఈ ఇజ్రాయేలీలో కానీ, ఐగుప్తీలో కానీ, అరబ్ కంట్రీస్లో రాజు ఉన్నాడు అనుకోండి, మరొకడు ఎటకారంగా కానీ నౌకిలుగా కానీ రాజుగారి ముందు నేను రాజుని అన్నాడంటే చిరఛేదనం చేస్తారు వాడు. ఎందుకంటే రాజు ముందు మరొకరిని రాజుగా ఉండనివ్వరు. లేదు ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ జెండా ఎత్తి మీరందరూ ఆ నిడిచిపెట్టి రాండ్రా అన్నారు అనుకోండి, ఇంకా ఆ రాత్రికి ఉండడు. ఇంకా ఆ రాత్రికి ఉంచరు, కాడిని లేపేసేస్తారు. చిరఛేదనం చేసి ఆ తల ఆడేళాలు తీస్తాడనమాట. నిన్న వాడు రాజుకి ఎదురుగా నేను రాజుని అన్నాడని తల తీసేస్తారు వాడు. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్. అటువంటి రాజు ముందే నా రాజు ఏం చెప్పాడు తెలుసా? నువ్వెవరివి అని చెబుతుంటే నువ్వు రాజువా అని అంటుంటే భయపడిపోయి వణికిపోయి అయ్యో బాబోయ్ ఈయన ముందు కానీ రాజుని అంటే నన్ను చంపిస్తాడు రాయనోయ్ అని భయపడి దాక్కోలేదు యేసయ్య. ఎస్, నువ్వు అన్నట్టుగా నేను రాజునే. చప్పలు కొట్టిన గట్టిగా, నువ్వు అన్నట్టుగా నేను రాజునే. రాజువా? అవును రాజునే. యేసయ్య ఏం చెబుతున్నాడు తెలుసా? నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని. హల్లెలూయా చెప్పండి. దేని గురించి అంట? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు పుట్టాడు. ఒకటి, ఆయన గాడిద పిల్లయు ఎక్కి ఏంటి స్తుతించి స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడు. రెండవది, దేవుడు మనందరి కోసము సమాధానము ప్రకటించడానికి వస్తున్నాడు. చప్పలు కొట్టి గట్టిగా, సమాధానము ప్రకటించుకొస్తున్నాడు. విల్లు కానీ, రథము కానీ, గుర్రము కానీ లేకుండా చేయునుగాక. థర్డ్ వన్, మూడవది,
ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వస్తున్నాడు. ప్రభు చిత్తం అయితే మనం కూడా సాక్ష్యాలు పెడదాం అనుకుంటున్నాను. కరోనాలో తీసేసాం. సత్యం అనగేమి అంటున్నాడు రాజు. అసలు రాజు సత్యం అంటే వాడికి తెలియదు వాస్తవానికి. ఎందుకు తెలియదు అంటే వీళ్ళు పక్కా న్యాయంగా నడుస్తారు కాబట్టి. పక్కా న్యాయంగా నడుస్తారు. ముందుగా చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడిందే కరెక్టు, వాళ్ళు నడిచిందే కరెక్టు, వాళ్ళు శాసించిందే కరెక్ట్ అనుకుంటారు. ఇక సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టే నేను. సత్యం అనగేమి అంటున్నాను. సత్యం అంటే ఏంటి తెలుసా? నీతి అంటే ఏంటి తెలీదా? యథార్థత అంటే ఏంటి తెలీదా? ప్రేమ అంటే ఏంటి తెలీదా? న్యాయం అంటే ఏంటి తెలీదా? నీతి అంటే ఏంటి తెలీదా మనిషికి ఈ రోజున? తెలుసు. తెలిసి కూడా గర్వంతో అహంభావంతో మనస్సాక్షిని చంపుకొని నీతి న్యాయాలను త్రొక్కివేసి అన్యాయాన్ని ఛేదకించుకొని అన్యాయంగా నడుచుకుంటా సత్యానికి సపోర్ట్లు అవసరం లేదు, అసత్యానికే సపోర్ట్లు రిపోర్ట్లు కావాలి. ఇన్ని రోజులు అయ్యగారి యొక్క రిపోర్ట్ రాలేదు. ఏంటంటే దాన్ని మభ్యపెడతానికి అనేక సపోర్ట్లు తీసుకున్నారన్నమాట. లేకపోతే రాష్ట్రాన్ని క్రైస్తవులు అల్లకొల్లాలం చేస్తారా బాబా అని ఊహించినట్టున్నారు. అందుకే నిదానంగా సత్యాన్ని మరుగు చేశారు. కానీ ఒక రోజుకు మాత్రం సత్యమే నిలబడుతుంది. చప్పట్లు కొడదాము గట్టిగా. సత్యమే నిలబడుతుంది, సత్యమే నిలబడుతుంది, సత్యమే నిలబడుతుంది. ఈ అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, కుట్రాలు, దుర్మార్గత, దుష్టత్వము లోపట జరిగించే అన్నీ కూడా కుప్పగూలిపోయి మట్టికి మన్నిగా మార్చబడతాయి. ప్రభు చెప్పకనే చెప్పాడు, నాలుగు గోడల మధ్య మాట్లాడింది మిద్దెల మీద ప్రకటించే రోజు వస్తుందని. సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ సత్యమైన దేవుడు నీ అంతరాత్మలో పని చేస్తున్నాడు, పని చేస్తాడు. ఆయన నీతిగల రాజు, ఆయన నీతిగల రాజు. సత్యమును గురించి సాక్ష్యం ఇస్తాడు. ఈ రాజు నీ ప్రభు, ఈ ప్రభువు నీ రాజు. గాడిద పిల్లయు ఎక్కి వస్తున్నాడు కనుక ఆయన సత్యవంతుడిగా, ఆయన సత్యాన్ని మనం తెలుసుకున్నాం. సత్యంలో మనం నడిపించబడాలి. సత్యాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. సత్యాన్ని గురించి అనేకుల్ని సిద్ధపరచాలి. సత్యంలో అనేకులు మనం నడిపించాలి. సత్యం తెలిసి కూడా అసత్యంగా నువ్వు ప్రవర్తించావనుకో భయంకరమైన శాపం. సత్యం తెలుసు, నీతి తెలుసు, న్యాయం తెలుసు, యథార్థత తెలుసు, తెలిసి కూడా నీ మనస్సాక్షి నొక్కుకొని, ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ పోలీసు వాళ్ళు గొంతు నొక్కేశారు కదా, అలా నొక్కి నీ మనస్సాక్షి నొక్కుకొని నువ్వు ప్రవర్తించావనుకో సత్యము చచ్చిపోదు. సత్యము ఎప్పటికీ చచ్చిపోదు. సత్యము ఎప్పుడు చచ్చిపోదు. అనుకున్నారు ప్రవీణ్ గారి యొక్క హతమార్చేసం అయిపోయిందని. అసలు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, గోధుమ గింజ చస్తేనే, అది భూమిలో పాతి పెడితేనే దానికి విస్తారమైన ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఒక్క దైవజనుడు, ఒక్క యేసు ప్రభు చనిపోతే ప్రపంచం అంతా యేసు ప్రభులు మారేది. ఒక్క దైవజనుడు పౌలు గారు చనిపోతే ఎంతమంది దైవజనులు, ఒక్క దైవజనుడు పేతురు గారు చనిపోతే, ఒక్క దైవజనుడు ఇప్పుడు ప్రవీణ్ అన్న గారు చనిపోతే ఎంతమంది లక్షల మంది పుడుతుంది. క్రైస్తత్వాన్ని చంపాలని చూస్తే ఇది విస్తరిస్తుంది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక మెసేజ్ చెప్పాలని ఫేస్బుక్ స్టేజీగా ఆధారం చేసుకుని అనుకున్నాను మనసులో. సేమ్ ఒక ఆయన చెప్పేసాడప్ప, అది వినేసి నా హృదయం హర్షించేసి, క్రైస్తత్వం చంపితే చచ్చిపోయేది అనుకోగాకండి. క్రైస్తత్వం చచ్చిపోదు, అది ఇంకా విస్తరించేది. ఎక్కడ ఒక్కటే నాటుతాం, ఒక్కటే మీరు నాటింది ఆడ రాజమండ్రి ఆ సమీపంలో ఒక్క ఇత్తనమే మీరు నాటింది. ఇప్పుడు ఒక చెట్టుకి ఎన్ని ఇత్తనాలు, ఎన్ని ఫలాలు పోస్తే ఒకసారి ఆలోచించండి. ఎన్ని లెగుస్తాయో తెలుసా? కుప్పలుగా లెగుస్తాయి. ఇక రాబోయే రోజుల్లో ప్రవీణ్ అన్న లాంటి వాళ్ళు కుప్పలుగా దేవుడు సువార్థికులు లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. సత్యము
దేవుని సన్నిధిలో సత్యాన్ని అనుసరించి నడుచువారిని దేవుడు వారిని పరలోకములో ఆయన సింహాసనం ఎదుట ఆయన కుడిపార్శ్వమందు వారిని కూర్చుని పెడతాడు. సత్యాన్ని అనుసరించినాడు. ఆ సత్యమే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే సత్యం. ఆ సత్యమే నీలో నిలిచి ఉంటుంది. ఆ సత్యంగా మాట్లాడు, సత్యముగా చూడు. సత్యము, నీతి, న్యాయాలతో ధర్మాలతో దేవుని సన్నిధిలో నీ హృదయంలో అనుసరించినడు. తప్పక దేవుడు నిన్ను వర్ధిలింపు చేస్తాడు. సత్యాన్ని తొక్కివేసి అసత్యపు మార్గంలో నడిచేవనుకో, మాట్లాడేవనుకో, నీ జీవితం అంతా భయంకరంగా తారుమారుగా మార్చబడుతుంది. అది ఎవరేం అనవసరంలా. నీలో నువ్వు పెంచుకున్న మోసం జక్కయ్యలాగా ఒక రోజుకి పాపం ఎక్కువైపోయి నీ పాత్ర అంతా పాపముతో నిండుకుపోయి నిద్ర పట్టక కలవరం పుట్టి ఓ పక్క సాతానులు వచ్చి యోధాని వేధించినట్లుగా వేధించి నీలో పాపం ఉంటే సాతాను నీ దగ్గరికి వస్తాడు. నీలో అక్రమం, అన్యాయం నీ దగ్గర ఉంటే సాతానుగాడు నిన్ను గలిబిలి చేసేస్తాడు. నిద్రపట్టనీయుడు, అన్నం తిననీయుడు, కలవరం పుట్టించేసి భయం పుట్టించేసి ఏమైపోతుందో నీకే అర్థం కాకుండా కూర్చున్న చోటు కూర్చో, నిలబడిన చోటు నిలబడు, అట్టి నెమ్మది లేని పరిస్థితులు వస్తాయి. మన ప్రభు సత్యవంతుడు, న్యాయవంతుడు. ఆయన న్యాయమును సత్యమును మనం అనుసరించి నడిస్తే మనం ఏం చేయవసరం. మన మీదుగా వెళుతున్నటువంటి, మన మీదుగా వెళుతున్నటువంటి గాలి, మన క్రియలన్నీ కూడా ఇతరులతో సత్యమై మాట్లాడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కాలం గడుస్తుంది అంతే. అసత్యాలన్నీ కూడా మట్టిపోలవుతాయి. సత్యం ఒకటే నిలబడుతుంది. సత్యానికి సపోర్ట్లు అవసరం లేదు. సత్యానికి అధికారాలు అవసరం లేదు. సత్యానికి ఎవ్వడి అధికారాలు, ప్రభుత్వాలు అవసరం లేదు. అది ఒక్కటే నిలబడబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యము కూడా ఏ చేతి సహాయం లేకుండా అంట. సియోను ఎలా కట్టబడుతుంది తెలుసా? ఏ చేతి సహాయం లేకుండా. యెరూషలేము ఎలా కట్టబడుతుంది తెలుసా? ఏ అధికారాలు లేవు, ఏ ప్రభుత్వాలు లేవు, ఎవడు సహాయం లేదు, ఎవరి సహాయం లేదు. మనమందరం సియోను, యెరూషలేము కనుక మనందరికీ ఏ అధికారాలు లేవు, ఏ ప్రభుత్వాలు లేవు. మనమంతా సత్యవంతుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ నడుచుకుంటున్నాం కనుక ఆయన తన యొక్క రాజ్యాన్ని మన ద్వారా దేవుడు స్థాపించునుగాక. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.